श्रीरामा जय रामा रघुरामा। ఓం నమో వెంకటేశాయ. క్వణద్రత్నమంజీరపాదారవిందం లసన్మేఖలాచారు పీతాంబరాఢ్యం మహారత్నహారోల్లసత్కౌస్తుభాంగం నదచ్చంచరీ మంజరీలోలమాలం. రత్నమంజీరముల చేత ప్రకాశించేటటువంటి పాదములు కలిగినటువంటి వాడు, దగధగలాడే పట్టు పీతాంబరములను ధరించి మేలుజాతి రత్నములు పొదిగినటువంటి అనేకమైనటువంటి హారములను ధరించి, మరి వీటన్నింటినీ మించి కౌస్తుభమణిని ధరించినటువంటి వాడు ఆ శ్రీరామచంద్రుడు. మరి అదేవిధంగా తుమ్మెదలు ఝంకారం చేస్తూ పరిభ్రమించేటటువంటి పద్మములతో ఉన్నటువంటి మాలను ధరించినటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తికి నమస్కరిస్తూ, తద్రూపాంతరుడైనటువంటి శ్రీనివాసుని యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల సంపదలతో తొలతూగాలి, సత్సంతానాభివృద్ధితోటి వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ కలియుగ వైకుంఠంలో స్వామివారి సమక్షంలో నిర్వహిస్తున్నటువంటి సకల సంపత్ప్రదమైన శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 332వ రోజులో ప్రవేశించి రామచంద్రమూర్తి యొక్క వైభవాన్ని తెలుసుకుంటూ, అదేవిధంగా అన్నమాచార్య సంకీర్తనలో కూడా రామచంద్రమూర్తి యొక్క వైభవాన్ని తెలుసుకుందాము. రామచంద్రమూర్తి యొక్క దయా స్వభావాన్ని, వారి యొక్క పరాక్రమ విశేషాలను కూడా తెలియజేసే సంకీర్తన జానకీ రమణ దశరథ నందన అనే సంకీర్తన కుమారి అర్చకం మాన్యచంద్రన్ గారు, తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారు ఆలపించే సంకీర్తన ఆలకిద్దాము. ఓం నమో వెంకటేశాయ. जानकी
रूपवर महित महेश्वर चापदल नयन 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 निखिल तनय करमाल जल निखिल तनय करमाल जल जानकी रमण दशरथनन्दन सर्वरीश वरन हरे राम जानकी रमण दशरथनन्दन सर्वरीश वरन हरे राम जानकी సీతాపతి అయినటువంటి రామచంద్రమూర్తి యొక్క వైభవాన్ని వర్ణించారు. యమేకా పతివ్రత మానుషీణా మరుంధతి యస్యాహ భర్తేతి అంటూ శ్లోకం చెబుతారు. అంటే ఈమె పతివ్రతలలో అరుంధతితోటి సమానమైనటువంటిది. సహజంగా ఫలానా వారి భార్య అని గుర్తింపు ఉంటుంది, చెబుతూ ఉంటారు. కానీ ఈమెకు భర్తగా నీవు గుర్తింపును పొందుతావు, సీతాపతిగా జానకి రమణుడిగా నీవు గుర్తింపు పొందుతావు అని చెప్పి మహర్షులు వీరందరూ కూడా సీతాదేవిని చూచి కీర్తించారు. మరి ఆ విధంగా సీతాదేవి ద్వారా జానకీ రమణుడిగా సీతాపతిగా పేరుగాంచినటువంటి రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహంతో మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ శ్రీ గురు ధ్యాన పూర్వకంగా సమష్టిగా సత్సంకల్పం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అధ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికా క్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశ రక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభ ఫల ప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహసిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోకవ్యాఖ్యాన పురస్సరం 40 సర్గ శ్లోక పారాయణం
तथा श्रीमद्योगवासिष्ठे विशूचिका महामारी निवारकस्य महामन्त्रस्य पारायणम् श्रीधन्वन्तरि मन्त्रपारायणम् च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्री वाल्मीकि प्रार्थना। वाल्मीकिर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादम् को न याति पराम् गतिम्। श्री आञ्जनेय प्रार्थना। यत्र यत्र रघुनाथ कीर्तनम् तत्र तत्र कृतमस्तकाञ्जलिम् बाष्पवारि परिपूर्णलोचनम् मारुतिम् नमत राक्षसान्तकम्। श्रीरामायण प्रार्थना। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेतसादासीत् साक्षाद् रामायणात्मना। श्रीराम प्रार्थना। आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम्। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे बालकाण्डे 46 सर्गः। श्री गुरुभ्यो नमः। श्री वेंकटेश चरणौ शरणं प्रपद्ये। श्रीरामाय नमः। तपस्तस्यां हि कुर्वन्त्यां परिचर्यां चकारः सहस्राक्षो नरश्रेष्ठ परया गुणसंपदा। దితి తపస్సు చేస్తోంది. కశ్యపుణ్ణి అనుమతి ఇవ్వమంది. దితి యొక్క ఆశయం ఆలోచన శక్రహంత అయిన కొడుకుని కనాలి అని. వాల్మీకి గురుగారు ఎంత అద్భుతంగా చెప్తారో. కావాలి అని అనుకుంటే విశ్లేషించుకుంటే మాత్రమే తెలిసేలాగా, పైపైన కథ చదువుకుంటూ వెళ్ళాలి అంటే ఎక్కడా నడక ఆగకుండా ఉండేలాగా. ఓ పురుషోత్తమ రామచంద్ర, తస్యాం తపః కుర్వంత్యాం, అలాంటి 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 ఆలోచనలతో ఉన్న ఆమె తపస్సు చేస్తూ ఉండగా, సహస్రాక్ష అంటే దేవేంద్రుడు, పరయా గుణ సంపద గొప్ప గుణ సంపదతో పరిచర్యను చేసాడు. హ అన్నారన్నమాట. ఒక్కొక్క అవ్యయంలో ఒక్కొక్క మాటలో ఎన్నెన్ని భావాలో ఎన్నెన్ని అర్థాలో. ఇంద్రుడు కోరి భక్తితో సేవించాడా, లేకపోతే దాని వెనుక ఏదైనా అంతరార్థం ఉందా? ఒక దగ్గర పెద్దలు రాస్తారు, పాకశాసన పరిపాటన పటు పుత్ర లాభాయ. ఈ దితి కడుపులో ఏం పెట్టుకుని ఉంది? కడుపులో ఏమి పెట్టుకుని కడుపున ఆ పిల్లవాణ్ణి కనాలని అనుకుంటోంది అంటేట, పాకశాసనుడు అంటే దేవేంద్రుడు. ఆ పాకశాసనం చీల్చి పారేయాలి, తుక్కు తుక్కు చేసేయాలి, తునాతునకలు చేసేయాలి, అతడి పేరే ఎక్కడా వినపడకుండా చేసేయాలి అని పాకశాసన పరిపాటన. ఆ మాటలో చూడండి ఎంత కచ్చి కనపడుతోందో. పాకశాసన పరిపాటన పటు అయిన సమర్థుడైన పుత్రుడు కలగాలి అని తపశ్చరంత్యాం తస్యాం దేవేంద్రుడు గర్భహననాయ అంతరలిప్సయ, ఈ గర్భాన్ని విచ్ఛేదం చేయడం కోసం అంతరము వ్యవధానం సందు ఎక్కడ దొరుకుతుందా అని అంతర్లిప్సయ శాఠ్యేన వంచనతో శక్ర మాతరం పరిచచార అని చెప్తున్నారు అన్నమాట. శతక్రతువులు చేసినటువంటి ఆ మహనీయుడు ఆ సవతి తల్లికి పరిచర్యలు చేసెను. ఇక్కడ ఎన్నో ప్రశ్నలు, ఎంతో జిజ్ఞాసువులు అయిన వారికి భక్తితో రామాయణం పఠిస్తే చాలా పుణ్యం వస్తుంది. అది అలౌకికం, పారలౌకికం అంటారు, పరం అంటారు. ఆసక్తితో రామాయణం పఠిస్తే
ఎన్నో విశేషాలు తెలుస్తాయి. అది ఇహంలో అంటారు. అంటే కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం అని మనం ప్రతిరోజు ఏది చదువుకుంటూ ఉంటున్నామో ఆ ఫలితాలు ఎప్పుడు కలుగుతాయి అంటే ఇవి రెండూ ఉన్నప్పుడు అన్నమాట. భక్తితో ఆసక్తితో కూడి పఠించినప్పుడు పరిపూర్ణమైన రామానుగ్రహం, రామునిలాగా మనకి కూడా గొప్ప గుణ సంపద కలుగుతుంది అన్నమాట. సరే, ప్రకృతంలో కొన్ని రకాల ప్రశ్నలు వచ్చేస్తాయి. దితి తపస్సు చేసింది. ముందు మాటలు అనేసుకుందాం, ఎందుకంటే అడిగిన వారికి చెప్పాలి, అడిగినప్పుడు చెప్పాలి, అడిగినంతగా చెప్పాలి. గురువులు చెప్పారు, ఎప్పటికప్పుడే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను అనుకోవద్దు. అసలు దితి చేసినటువంటి తపస్సు, దితి సంకల్పం రైటా రాంగా? కొడుకులు దెబ్బతిన్నారు, కడుపు శోకం తట్టుకోలేకపోయింది, దానికి ప్రతీకారం తీర్చుకోవాలి అని అనుకుంది. ఇది తప్ప గొప్ప? సరే, దానికి ప్రతీకారంగా ఎలా బలాన్ని సంపాదించాలి అని అనుకుంది? తపస్సు ద్వారా బలాన్ని సంపాదించాలి అని అనుకుంది. అది తప్ప గొప్ప? ఒకానొక సందర్భంలో దితి అశుచిగా ఉన్నటువంటి వేళ చూసి పసిగట్టి దేవేంద్రుడు ఆ గర్భంలోకి ప్రవేశించి గర్భవిచ్ఛిత్తి చేశాడు అని చెప్తారు. గర్భవిచ్ఛిత్తి అనేది ఎంతటి క్రూరమైన పని, ఎంతటి మహాపాపం! మరి దేవేంద్రుడంతటి వాడు ఆ పని చేయడం సబబా? దితి చేసినటువంటి తపస్సులో అంటే అప్రోచ్మెంట్ అంటారు కదా, ఆ విధానంలో ఏదైనా లోపమా? ఒకానొక సందర్భంలో అంటే 1000 సంవత్సరాల గడువు ఆ దితి తపస్సుది. 990 సంవత్సరాలు అయిపోయాక ఇంకా కేవలం ఒక 10 సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉండగా ఈ ప్రక్రియ జరిగింది. ఈ పొరపాటు జరిగింది. ఇలాగే చెప్పాలి, ఈ పొరపాటు జరిగింది. అంటే మనం కూడా ఏదైనా దీక్ష తీసుకుని ఆ దీక్ష కొన్ని వారాల పాటు, కొన్ని రోజుల పాటు, కొంత మండలం పాటు ఇలా ఏదో అనుకుంటాం అనుకోండి. ఇహనో ఇప్పుడో అది పూర్తి కావస్తుంది అనగా ఏదైనా మానవ మాతృలం అయి ఉండి ప్రమాదం వల్ల, ప్రమత్తత వల్ల చిన్న పొరపాటు జరిగితే ఈ మాదిరిగా గర్భవిచ్ఛిత్తులు వగైరాలు అయిపోతాయా? మరి మనం కోరుకున్నటువంటి కోరికలు తీర్చేలాంటి పండంటి సంతతిని కనాలి అని అనుకుంటే లోకంలో చాలా మంది చాలా సలహాలు చెప్తూ ఉంటారు. షష్ఠీదేవి స్తోత్రం చదువుకోండి, లేకపోతే విష్ణు సహస్రనామం వినండి, మరొకటి చేయండి, ఈ వ్రతాలు, పూజలు, నోములు ఇవన్నీ నిజంగానే శాస్త్రంలో చెప్పినంతగా, అంత గట్టిగా, అంత పట్టుదలతో ఎక్కడ కూడా చిన్న లోపం కూడా రాకుండా మనం చేయగలుగుతామా? అసలు ఆనాటి నుంచి ఈనాటి వరకు అంటే సృష్టి ఆది నుంచి నేటి వరకు ఎందరో మహాత్ములు ఎన్నో క్రతువులు, యజ్ఞాలు, యాగాలు, దానాలు ఇవన్నీ చేసి ఉన్నారు. ఎక్కడ చిన్న పొరపాటు కూడా రాలేదా? ఏ పొరపాటు రాకుండానే అంతా పూర్తి చేసేస్తారా? మరి అలా అయితే యదక్షర పదభ్రష్టం, అపరాధ సహస్రాన్ని ఇలాంటి మాటలంతా ఎందుకు? మరి అనేక పొరపాట్లు జరుగుతూ స్వామి పదే పదే పాపోహం పాపకర్మాహం అని చెప్పుకుంటూ చెంపలు వేసుకుంటూ గుడి చుట్టూతా తిరిగితే మనల్ని రక్షించేస్తూ ఉంటాడా దేవుడు? రక్షిస్తున్నాడు అని నమ్ముదాం. మరి ఆ దితిని రక్షించలేడా? రక్షించడా? రక్షించకూడదా? 1000 సంవత్సరాల నిడివి కలిగినటువంటి ఆ తపఃకాలంలో దాదాపుగా 990 సంవత్సరాలు జరిగిపోయిన తర్వాత ఒకపాటి చిన్నపాటి జరిగినటువంటి తప్పుకి మొత్తం ఆమె వ్రతం, దీక్ష అంతా కూడా చెరిగిపోయేలాగా తుడిచేసేడే ఆ పరమాత్మ. ఇది న్యాయమా? దీనిని బట్టి పోల్చుకుంటే మనం ఏ మాదిరిగా దీన్ని పాటించి ఏదో వ్రతమో, పూజో, పారాయణమో, భక్తో మనం సత్ఫలితం పొందగలుగుతామా? ఇలాంటి ప్రశ్నలన్నీ. ఈ ప్రశ్నలకి జవాబు చెప్పమని వాల్మీకి గురుగారు నాకు చెప్పలా. నాకు చెప్పాలి అని ఎప్పుడు అనిపిస్తుంది అంటే వినాలి అని అనిపించినప్పుడు. కొందరికి మరీ ఇంత లోతుగా అవసరమా అనిపిస్తోంది. కొందరు మహానుభావులు పాపం ఆ రకంగా అనిపిస్తూ గబ ముందుకి తీసుకుని వెళ్ళొచ్చు కదా, ఎందుకు ఇంతింత విశ్లేషణలు అని అనుకుంటారేమో. అలాంటి వారిని పక్కన పెట్టైనా అయ్యా మీరు కాసేపు ఆగండి, గబగబా తినేసి గబగబా పెరుగనంలోకి వచ్చేసేరేమో, మేము మరి కాసేపు ఆ లడ్లో, మిఠాయిలో, ఆ పదార్థాలో తినాలనుకుంటున్నాం అని చెప్పి వారిని కొంతసేపు నిదానించమని మనం ఈ మధుర పదార్థాల్ని వడ్డించుకోవాలని అనిపిస్తుందా? మీ జవాబే
ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పిస్తుంది అన్నమాట. ఒకానొక సందర్భంలో ఒకానొక సోమద తపస్సు చేస్తున్నటువంటి మహనీయుణ్ణి ఆశ్రయించింది, ఆరాధించింది. చిట్ట చివరికి ఆమె లక్ష్యమేమి? గొప్ప సంతతిని కనాలి అని. దితి తపస్సు చేసింది. ఏమి ఆమె ఆశయం? గొప్ప తపస్సు చేయాలి అని. ఒకానొక సోమద తాను ఏం తపస్సు చేసింది? తపస్సు చేస్తున్న వారిని సేవించడమే ప్రధాన తపస్సుగా చేసినటువంటి వైనం. మరి ప్రకృతంలో దితి తపస్సు చేసినటువంటి వైనం. మరి కాశ్యపులు ప్రియమార దగ్గరకు వచ్చి నడ్డినిమిరి గర్భాన్ని తాకి వెళ్ళారు అని చెప్పారు కదా. ఎందుకని? అసలు ఈ గర్భధారణ ఎప్పుడు జరిగింది? గర్భధారణ ఏ రూపంగా జరిగింది అంటే లౌకికమైనటువంటి దంపతుల రూపంగా ఏర్పడినటువంటి ఒకానొక సృష్ట, లేకపోతే ఇలాంటివన్నీ ప్రశ్నలు. ప్రకృతంలో మనం ఎక్కడ అనుకున్నాము అంటే చిన్న పొరపాటుకే ఇంత పెద్ద శిక్షణ ఇలా అనుకున్నాం. దేవేంద్రుడు నిజంగానే ఆ తల్లికి సేవ చేయాలి అనే దృష్టితో చేసేడా అని అనుకున్నాం. గురుగారు అస్తమాను చెప్తుండేవారు, నిజంగా ఇది మాకే పెద్ద పాఠం. బోల్డ్ రాత్రి తెల్లవార్లు అవసరం అవకాశం ఉన్నంత వరకు వండుకుంటూ ఉంటాం, కానీ తినేవారు ఎంత మాదిరిగా తినగలుగుతారో అంతే వడ్డించాలి అస్తమాను చెప్తూ ఉంటారు. గురుగారు మరొక మాట కూడా ఏం చెప్తూ ఉంటారు అంటే బిభేత్యల్పశ్రుతాద్ వేద మామయం ప్రతరేదితి. రామాయణం అంటే కొన్ని వ్యాఖ్యానాలు ఉన్నాయి, కొన్ని అనువాదాలు ఉన్నాయి, కొందరు పెద్దలు చెప్పారు, ఈ సంప్రదాయాలు ఉన్నాయి. వీటన్నింటినీ పరిశీలిస్తే కొన్ని విశేషాంశాలు తెలియచ్చేమో, కానీ వేదాలకి అర్థం చెప్పేటప్పుడు మాత్రం నాయన ఇంత తేలికగా కుదరదయ్యా. ఆ వేదమాత భయపడి వణికిపోతూ ఉంటుంది. బాబోయ్ నన్ను ఏ రకంగా కాస్త తక్కువ ఆలోచనతో అంతగా పరిపక్వత లేకుండా చెప్పేసి అపార్థాలు లోకానికి అంటేలాగా నన్ను పాడు చేసేస్తాడో అని బిభేతి భయపడిపోతూ ఉంటుంది. అల్పశ్రుతాతు అంతంత మాత్రాన్నే పరిశీలించి చెప్తూ ఉంటే ఎక్కడ వేదార్థం కనుక చెప్తారు. ఇతిహాస పురాణాభ్యాం వేదార్థం ఉపబ్రహ్మజేతు. నాయన వేదానికి అర్థం తెలియాలంటే వేదభాష్యం పూర్తిగా వంట పట్టాలి అంటే రామాయణం చదవాలి, భారతం చదవాలి, ఇతిహాసాలు చదవాలి, భాగవతం అని చెప్తారు అన్నమాట. అలా ఎందుకు అని చాలా కాలం నుంచి సందేహం. వాల్మీకి గురుగారు చాలా రహస్యాలు, చాలా మర్మాలు బోధిస్తూ ఉంటారు. ఒక దగ్గర ఏమని చెప్పారు? దితి యొక్క తపస్సు ఆరంభం అయ్యేటటువంటి సందర్భంలో శక్రహంతను కనాలి నేను అని అన్నారు. శక్రుణ్ణి చంపేవాణ్ణి. ప్రకృత శ్లోకంలో ఏం చెప్తున్నారు? సహస్రాక్షుడు సేవ చేసేడు అని చెప్తున్నారు. ఆ తర్వాత గర్భ విచ్ఛిత్తి చేసిన సందర్భంలో ఏమంటున్నారో గమనించండి. పురంధరుడు గర్భ విచ్ఛిత్తి చేసేడు అని చెప్తున్నారు అనమాట. ఇన్ని మాటలు ఎందుకండి? ఒక్కొక్కరికి మనకి లోకంలో అన్నేసి పేర్లతో వ్యవహారం ఉంటుందా? ఒక పేరుతో చాలదా వ్యవహారం? దేవేంద్రుడు, లేకపోతే శచీపతి, లేకపోతే మరొకటి ఏ ఒక వ్యవహారం చాలదా అంటే అందులో ఉంది గమ్మత్తు అంతా. ఇది ఆది కావ్యం అన్నమాట. దీన్ని పూర్వోత్తరాల్ని బాగా క్షుణ్ణంగా పరిశీలించుకుంటేనే ఆ ఆంతర్యం, ఆ తాత్పర్యాలు అవి పూర్తిగా బయటపడతాయి. కనుక యూట్యూబ్లో కామెంట్ రూపంలోనో మెయిల్ రూపంలోనో మీ జవాబు కోసం ఎదురు చూస్తూ ప్రకృతంలో కొన్నింటి వరకు మనం ఈ శ్లోకాలకి అర్థం చెప్పేటటువంటి, వివరించేటటువంటి ప్రయత్నం చేసుకుందాం. తపస్తస్యాం హి కుర్వంత్యాం అనంది కదా. అలా తపస్సు చేస్తూ ఉంటే పరజా గుణ సంపద అన్నారన్నమాట. ఈ మాటకి జవాబు అనేసుకున్నాం కదా. ఇంద్రుడు శాఠ్యంతో ఈ పని చేసాడు అని మల్లాది వారు ఒక సందర్భంలో చెప్తారు. ఏమనంటే, నాయన ఇప్పటి సినిమా కథలన్నింటికి మన రామాయణమే మూలమయ్యా. మన రాముడే మొట్టమొదటి హీరో, మన రామకథే మొట్టమొదటి సినిమా. మన సినిమాలో ప్రధానమైన కథానాయిక మన సీతమ్మ వారు. ఆ సీతారాముల్ని ఆదర్శంగా పెట్టుకుని లోకంలో అందరూ అన్ని రకాల విశేషాలు నేర్చుకోవాలి అని రకరకాల పాత్రలు, ఒక దగ్గర సోమద పాత్ర, ఒక దగ్గర దితి పాత్ర, ఒక దగ్గర మరి శూర్పణఖ పాత్ర, ఒక దగ్గర తార, ఒక దగ్గర కైకేయి, ఇలా ఒక దగ్గర మందర, ఇలాంటి పాత్రలన్నీ చూపిస్తూ ఉంటారు అని మనకి తెలియని కథల ఈనాటి సినిమా కథలు. వీటిని బట్టి పరిశీలిస్తే హీరో గారు ఎలాగైనా సరే నెగ్గాలి అని విలన్ ఇంట్లో తిష్ట వేయడానికి ఏమి మార్గం పెట్టుకుంటాడు? ఒకనొక సర్వెంట్ లాగా, సేవకుడిలాగా ఉంటూ ఉండేటటువంటి కథల్ని మనం చూస్తూ ఉంటాం కదా. దానికి ఇదే కదా మూలం.
పరయా గుణ సంపద పరిచర్యాంచకార అని చెప్తున్నారు అన్నమాట. అంటే సేవకుడు అంటే ఇలా ఉండాలి, నాకు భలే దొరికాడు సేవకుడు అనిపిస్తోందిట ఆ దితికి చెప్తున్నారు. అగ్నిం కుశాన్ కాష్టం అపహ ఫలం మూలం తథైవ చ న్యవేదయతు సహస్రాక్ష యచ్చ అన్యదపి కాంక్షితం అన్నారు. ఆ దితి తపస్సు చేసుకుంటోందిట. హోమం చేయాలి. తపట్లు కొట్టి ఎవరక్కడ అనగానే వెంటనే దేవేంద్రుడు అక్కడ ప్రత్యక్షమవుతున్నాడు. అమ్మా ఏం చేయమంటావు అంటే, అగ్ని ప్రజ్వాలనం చేయి, దీపారాధనం చేయి. సరే అమ్మా, పరమభక్తిగా పరమశ్రద్ధతో అన్నట్లుగా ఆ పనంతా జరిగిపోతోంది. ఒకానొక సందర్భంలో అబ్బాయి కుశలను మర్చిపోయానయ్యా, దర్భల్ని కాస్త తెచ్చిపెట్టు. అమ్మా క్షణంలో ఇప్పుడే పట్టుకొస్తాను అంటున్నాడు. అలా వెళ్ళి ఇలా వచ్చేస్తున్నాడు. అగ్నిన్ కుశాన్. గమనించండి, శ్లోకంలో ఏం చెప్పారు ఇక్కడ? సహస్రాక్షుడు, 1000 కన్నులున్నవాడు. ఏం చూడడానికి 2 కళ్ళు చాలవా? కొన్ని సందర్భాల్లో బాగా పరిశీలించాలి అంటే 1000 కళ్ళతో పరిశీలించాల్సి ఉంటుంది అన్నమాట. ఒక్కొక్క జిజ్ఞాసతో ఉన్నటువంటి ఒక్కొక్క చిక్కుముడికి, జిజ్ఞాసతో ఉన్నటువంటి వారికి ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కొక్క జవాబు వస్తూ ఉంటుంది. 1000 కన్నులు ఉన్నటువంటి ఆ సహస్రాక్షుడు అగ్ని కుశానో కాదు నాయనా, నాకు సమిధులు తక్కువయ్యాయి అని చెప్తే గబగబగబా వెళ్ళి ఆ చెట్టు ఎక్కి ఆ ఎండు పుల్లల్ని విరుచుకుంటూ అలా పట్టుకొచ్చేస్తున్నట్ట. కొన్ని సందర్భాల్లో అబ్బా దాహం వేసేస్తోందయ్యా, వెంటనే నీటితో ప్రత్యక్షమవుతున్నట్ట. అపహ నీటిని. ఒక సందర్భంలో ఆకలేస్తోందిరా అబ్బాయి అంటే వెంటనే తాజాగా మధురంగా బాగా ముగ్గినటువంటి మిసమిసలాడేలాంటి పళ్ళని పట్టుకొచ్చి అక్కడ అప్పచెప్తున్నట్ట. ఫలం కాదబ్బాయి, ఇప్పుడు నేను మూలం తినాలనుకుంటున్నాను అంటే నేల తవ్వి ఆ లోపల ఉన్నటువంటి దుంపలాంటి పదార్థాలని, ఉదాహరణకి కందమూలాలు అవి అంటారు కదా. ఇంకా చెప్పాలి అంటే ఈ వేరుశనక్కాయలు ఇలాంటివి కూడా ఆ కోవలోకే వస్తాయన్నమాట. భూమి లోపల ఉండేటటువంటి అంతర పంటలు అంటారు, అలాంటి వాటిని గురించి చెప్పేటప్పుడు మూలం అని ప్రయోగిస్తూ ఉంటారు. అది తినాలని ఉంది నాయన. ఓ సరే అంటున్నట్టు వెంటనే పట్టుకొచ్చేస్తున్నాడు. ఇదే మాదిరిగా ఎప్పుడు ఎక్కడ ఏ రకంగా దేనిని అడిగితే దాన్ని తత్క్షణంలో అస్సలు ఆలస్యం లేకుండా పట్టుకొచ్చేస్తున్నట్ట. నిజంగా ఇలాంటి సేవకుడు ఉంటే ఎంత హాయిగా సాగిపోతుందండి ఆ తపస్సు. 990 సంవత్సరాలు హాయిగా సాగిపోయింది. అంతేకాదు ఈ పరిచర్యను కాస్త వర్ణిస్తున్నారు మరి కాస్త. ఏమనంటే ఇలా అన్యతయత్కాంక్షితం, ఇదేమి అదేమి, ఇది కావాలి ఇది కావాలి అని అనడమే తర్వై నోట్లో మాట నోట్లో ఉండగానే ఆ కాంక్షితమైనటువంటి ఆ వస్తువును న్యవేదయతు, ఎంతో వినయంగా నివేదిస్తున్నట్ట, సమర్పిస్తున్నట్ట ఆ దితికి లోపలే పరమానందం అయిపోతుందన్నమాట. పైసా ఖర్చు లేకుండా పడి సేవ చేసేటటువంటి ఒకానొక భృత్యుడు దొరికితే ఇంకా అంతకంటే ఆనందం ఏముందండి. ఒక దగ్గర పెద్దలు చెప్తారు, ఒకానొక అధ్యాపకుడు ఉపాధ్యాయుడు చాలా అదృష్టవంతుడు అని ఎప్పుడు చెప్పచ్చు అంటే అట, ఆ గురువుగారు ఏది చెప్పినా ఎదురు ప్రశ్నించకుండా, ఒక్క సందేహం కూడా అడగకుండా, ఎప్పుడైనా సరే ఎరానైనా తెలిసిందా, ఓ తెలిసింది గురుగారు అని తలాడించేసేలాంటి శిష్యుడు ఉంటే, పాఠం చెప్పకపోయినా అడగకుండా ఉంటే, అలాంటి గురువుగారు ఆ శిష్యుల్ని పెట్టుకుని ఎంతో హాయిగా ఉంటారట. చాలా అదృష్టవంతులండి అన్నారు. ఇంకా జీతం అడగకుండా పనిచేసేలాంటి సేవకుడు ఏ యజమాని దగ్గర ఉంటాడో ఆ యజమాని చాలా అదృష్టవంతుడండి అంటారు. ఆ రకంగా ఇప్పుడు దితికి పైసా ఖర్చు లేదు, కాస్త శ్రమ లేదు. ఇలా చిటికేస్తే, ఇలా చప్పట్లు కొడితే మహారాజు గారికి కూడా అందనంత స్థాయిలో ఈ దితికి పరిచర్యలు అందేస్తున్నాయి. దేవేంద్రుడి వల్ల. తల్లి వరస కదండి, పిన్నమ్మ అని చెప్పి కూడా ఉండి మరి కాస్త సేవా నైపుణ్యం కౌశలం చూపించేట దేవేంద్రుడు. గాత్ర సంవాహన ఇశ్చైవ శ్రమాపనజనైస్తథ శక్ర సర్వేషు కాలేషు దితిం పరిచచార. మనం వేసుకున్నటువంటి ఈ ప్రశ్నలకి సమాధానాలు అక్కి అంటారు కదా, వీటిల్లోనే ఉంది. మీలో చాలా మంది మేధావులు చాలా సులువుగానే కనిపెట్టేయగలగచ్చు. అంతగా తెలియని వారు ఉంటే మీ మాటను పట్టుకుని తరువాతి ప్రవచనాల్లో వాటికి వివరణ చెప్పుకుందాం. లేకపోతే ఇంతటితో సరి ముందుకు వెళ్ళిపోవచ్చు. ఎలా అంటే, శక్ర 100 అశ్వమేధ క్రతువులు చేసి సకల దేవతలను ఒకానొక తాటి మీద నడిపిస్తూ సకల లోకాలు సుభిక్షంగా సుఖంగా ఉంటూ చుక్క నీటి కోసం లోకం ఆత్రంగా ఎదురు చూసే సందర్భం రానివ్వకుండా ఆ అధిపతి, అమరాధిపతి ఆ దితికి పరిచర్య చేస్తున్నాడు.
ఏ రకంగా అంటే గాత్ర సంవాహన ఇశ్చైవ అంటే అంటారు ఆ శరీరానికి ఏ విధంగా చేస్తే సేద చేకూరుతుందో అంటే శ్రమాపనయనం కలుగుతుందో సుఖం కలుగుతుందో ఆ రకంగా అంటే ఒకానొక సందర్భంలో ఆమె చెట్టు కింద అలాగే తపస్సు చేసుకుంటోంది అనుకోండి. సూర్యుడు ఎప్పుడు ఒకవైపే ఉండడు కదా, అక్కడ ఉదయిస్తాడు, ఉదయించేటప్పటికి ఒక దగ్గర నీడ ఉంది అని అనిపించవచ్చు, అక్కడ కూర్చుంటుంది అనుకోండి. ఇంకాస్త పైకి వచ్చేటప్పటికి ఎండ పడిపోతుంది అనుకోండి. ఒకానొక తాటాకు లాంటిది దాన్ని మరొకదాన్ని పట్టుకొచ్చి ఒకానొక ఛత్రంలాగా ఏర్పరిచి ఆమెకు నీడ కల్పిస్తున్నట్ట. ఏ రకంగానో సూర్యుడి వల్ల తాపం కలిగి ఈ తపస్సు చెడకుండా అన్నట్లుగా అన్నమాట. మరొక దగ్గర చెప్తారు, ఒక దగ్గర అన్నారు ఛత్రాదిగ్రహణై, మరొక దగ్గర చెప్తారు శ్రమ నివర్తక పాదసేవనాదిభి మాతృత్వాత్. పిన్నమ్మ కదా, నువ్వు తిరిగి అలసిపోయావు, ప్రదక్షిణాలు అవి చేసి లేకపోతే ఏదో చెరువుకెళ్ళి స్నానం చేసి వచ్చి ఆగు ఒక్క మాట ఉండు అని చెప్పి ఆమె అలా నిద్రకు ఉపక్రమించినటువంటి సందర్భంలో ఆ శ్రమ తెలియకుండా ఉండేలాగా మెత్తగా ఆ పాదాలని అలా నొక్కుతూ నిద్రపోయేంత వరకు అలా పాద సంవాహనం పాదసేవ చేస్తూ ఉండేవాడట. ఒక దగ్గర అంటారు వ్యజన ద్విజనాదిభి, గోవిందరాజులు రాస్తారు ఈ మాట. ఏమనంటే మరీ తాపం ఎక్కువగా ఉన్న సందర్భంలో 1000 సంవత్సరాలు కదండి, ఏదో ఒకానొక కాలం వరుస అంతా చూసుకుని కాస్త ఎండలు తగ్గాక పెట్టుకుందాం ఈ శుభకార్యం అన్నట్లుగా కాదు కదా. ఈ ఆరుగాలాలు తిరిగిపోతూ ఉంటాయి కనుక ఎప్పుడెప్పుడు ఏ రకంగా ఉంటుందో ఒకానొక వాన పడుతూ ఉంటే ఒకానొక గొడుగు లాంటిది పట్టడం, ఒకానొక ఎండ పడుతూ ఉంటే నీడ కల్పించడం, ఒకానొకలాగా ఉక్కపోస్తుందనుకోండి, బాగా తాపం కలుగుతోందనుకోండి, విసిన కర్రతో వీచడం, ఈ పక్క ఆ పక్క ఆ పక్క ఈ పక్క, అస్సలు చెమట బిందువే అన్నది ఆ దితికి తెలియకుండా ఉండేలాగా అంతగా సేవ చేస్తున్నట్ట. వీటన్నింటినీ మనస్సులో పెట్టుకుంటే వాల్మీకి మహర్షి మనకి చెప్పిన మాట గాత్ర సంవాహన ఇశ్చైవ శ్రమాపనయనైస్తథా. ఆమెకు ఆమె శరీరానికి సేద కలిగి సేద తీరి అని చెప్పాలి, సేద తీరి కష్టం తీరి పరమసుఖం కలిగేలాగా ఆ పని అంతా చేస్తున్నారట. దానికి వివరణమే శ్రమను అపనయనం చేయడం కోసం, సేద తీరడం కోసం, కష్టం తీరడం కోసం ఆ ప్రయత్నాలు చేస్తున్నట్ట. ఎప్పుడండి అంటే దేవేంద్రుడు లాంటి పనివాడు దొరికినటువంటి దితి భోగం, దితి సంతోషం, ఆనందం ఇంత అంతా కాదు. ఎందుకంటే మామూలుగా లోకంలో చూస్తూ ఉంటే మా టైం అయిపోయింది నేను డ్యూటీ దిగేస్తాను అని అనొచ్చు. మరి పొద్దున మా ఇంట్లో శుభకార్యం ఉంది కాస్త పెందరాళే రావాలమ్మా అంటే నేను 8 అయితే తప్ప రాలేనమ్మా అని అవతలి వారు ఆ సేవకులు చెప్పచ్చు. ఈ పని వాళ్ళతో వచ్చిన ఇబ్బంది ఇదే అని తల పట్టుకుని కూర్చొని రావచ్చు. కానీ దితికి మాత్రం ఆ కష్టం లేదట. ఎందుకని సర్వేషు కాలేషు, ఇంకా ఇది డ్యూటీ టైము, డ్యూటీ దిగిపోవడాలు వగైరాలు లేవుట దేవేంద్రుడికి. అహర్నిశం రేయింబవళ్ళు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం రాత్రి అర్ధరాత్రి తెల్లవారుజామున ఏ క్షణంలో చిటుక్కుమని అలా చిన్న కదలిక వస్తే చాలు అమ్మగారు ఏం కావాలి అన్నట్లుగా ఉన్నటువంటి ఆ సేవకుడు ఆ దేవేంద్రుడు చెప్తున్నారు సర్వేషు కాలేషు దితిం పరిచచారః అంటే అక్కడ వ్యాఖ్యానంలో రాస్తారు తస్యాహ అశుచిత్వ ప్రతీక్షయ. అదేంటండి అంత దేవేంద్రుడు తన పొట్ట చూసుకోక్కర్లేదా, తనకి నిద్ర ఉండదా, తనకి శ్రమ తెలియదా, మార్చుకుని ఈ బాధ్యతలు పంచుకోవడానికి మరొక్కరు లేరు కదా. దేవేంద్రుడు ఒక్కడే ఏకతాటి మీద ఒంటికాలి మీద అద్వితీయంగా ఇంతటి సేవ చేయాలి అంటే ఏకాకిగా నిస్సహాయంగా అంటే అవకాశం కోసం పొంచి అలా అదను కోసం చూస్తున్నాడు అన్నమాట. అందుకనే చెప్తున్నారు తస్యాహ అశుచిత్వ ప్రతీక్షయా అని. అంటే ఆమె ఎప్పుడు దొరుకుతుందా అని మన కథల్లో మనం చూస్తూ ఉండేటువంటి లౌకిక వృత్తాంతాల్లో ఎలా అయితే మన కథానాయుడు ప్రతీక్ష చేస్తూ ఉంటాడో వీళ్ళ కోసం ఆ మాదిరిగా సాగుతోంది అన్నమాట. అలా జరుగుతూ ఉండగా అంటారు ఇక్కడ మళ్ళీ ఇంకో ప్రశ్న వేశారు. ఏమండి ఇది చాలా విచిత్రం కదా, ఆశ్చర్యం కదా. దేవేంద్రుడికి తెలుసని దితికి తెలియదు, దితికి తెలుసని దేవేంద్రుడికి తెలుసు ఖచ్చితంగా. ఎందుకంటే ఇంతటి తెలివి మీరినటువంటి మనిషి దేవేంద్రుడిగా కనుక్కోలేకపోతుందా? అయినా దేవేంద్రుడు ఏదైనా మారువేషంలో వచ్చాడా ఇక్కడ? కనుక ఆ సందర్భంలో అడుగుతారు ఏమండి
తద్ధంతృపుత్ర ప్రేప్సోహో దితేహే, ఆ దేవేంద్రుణ్ణి వధించేయాలి అని తద్ధంతృపుత్ర, అలాంటి పుత్రుణ్ణి ప్రేప్సోహ పొందాలనేటటువంటి సంకల్పంతో ఉన్న ఆ దితికి కథం తత్పరిచర్యాంగీకార, ఆ దేవేంద్రుణ్ణి ఎలా దగ్గరికి రానిచ్చిందండి ఆ దితి? అంత మాత్రం ఆలోచించుకోలేదా? పగవాడు కదా, పగవాడితో స్నేహం ఎప్పటికైనా ప్రమాదం అని నీతి శాస్త్రాలు బోధిస్తున్నాయి కదా. ఆ మాత్రం నీతి తెలియని మనిషి ఈ దితి అంటే అక్కడ చెప్తారు దేవమాయ చేతి గృహాణ అంటారు. అంటే అదే దేవమాయ అంటే మనం గమనించుకోవాల్సింది, మనం సమాధానం చెప్పుకోవాలనుకుంటున్నామా? ఒకవేళ అనుకుంటే ఆ సమాధానాల్లో మనకి దొరికేటటువంటి జవాబులు ఇవి అన్నమాట. కనుక నన్ను తద్ధంతృపుత్ర ప్రేప్సోహ దితేహే, దితి యొక్క సంకల్పం ఈ రకంగా అయి ఉండగా ఆ దేవేంద్రుణ్ణే దగ్గర పెట్టుకుంది. అంటే మన సినిమా కథల్లో కూడా ఇలాగే ఉంటాయి కదండి. ఆ ప్రతినాయకులు అందరూ కథానాయకుడినే నమ్ముతూ ఉంటారు కదండి. వాడిని రారా పోరా అంటే వారు అస్సలు బదులు మాట మాట్లాడకుండా అలా వెళ్ళిపోతూ ఉంటే నాకు కాబట్టి ఇలాంటి పనివాడు దొరికాడు అని ఆనందిస్తూ ఉంటారు కదండి. అలాంటి కథకు ఆది కథ మన రామకథ అంటారు. అక్కడ ఒక సందర్భంలో వేదం కూడా ఇదే చెప్తుంది. ఏమనంటే ఈ రకంగా వీరిని చేరదీయడం అన్నది చాలా ప్రమాదకరం, అక్కడే పప్పులో కాలేసింది అన్నట్లు మరొక అంశం కూడా ఉంది. వేదంలో ఒక మాట ఉంది అని అనుకున్నాం కదా, చెప్పదలుచుకున్నది ఆలస్యం అయిపోతుంది కనుక నిదానం చూసుకుని మనం దాని గురించి మాట్లాడుకుందాం. ప్రకృతంలో అథవర్ష సహస్రేతు దశోనే రఘునందన దితి పరమ సంప్రీత సహస్రాక్షం అథ అబ్రవీత్ అని మొదలు పెడుతున్నారు. ఈ దితి దేవేంద్రుణ్ణి ఒకానొక సందర్భంలో దగ్గరకు తీసుకుని చేరదీసి, నాయనా నీకో రహస్యం తెలుసా? నేను ఈ తపస్సు ఎందుకు చేస్తున్నానో తెలుసా? ఒకానొక సంతతి కోసం. నా భర్తని నేను ఒకలాంటి కొడుకు కావాలి అని వరం అడిగాను, ఆయన వరం ఇచ్చేసాడు, తీరిపోతుంది, ఇంకెంత 10 సంవత్సరాలు మాత్రమే అన్నట్లుగా చెప్తోంది అన్నమాట. ఇది ఒక తెలివి తక్కువతనం. అంటే విర్రవీగితనంతో ఉండేటువంటి సందర్భాల్లో ఎలాంటి తప్పులు జరుగుతాయో తెలుస్తుంది. ఒక దగ్గర అక్కడ రాస్తారు, వ్రతం శాంతం కావాల్సి వచ్చేసింది, ఇంకా మనకి ఏ ఆటంకం వస్తుంది అని భయమే లేదు అని అనుకునేట ఆ దితి తన కోరిక ఇంకా నెరవేరబోతోంది అని చెప్పి ఇంకా గుట్టు విప్పి చెప్పేయాలి అని ఆ దేవేంద్రుని పిలిచి, ఇంకా వీడేం చేయగలుగుతాడు, నన్ను ఇంకా 10 సంవత్సరాల్లో నా పని పూర్తి కావస్తోంది కదా అని తలచి ఆ రహస్యాన్ని ఇంకా లోపల ఆపుకోలేక, గమనించండి ఎంతటి బలహీనతో 990 సంవత్సరాలు దాన్ని దాచుకుంది, అప్పుడు ఇంకా బయట పెట్టేసింది అన్నమాట. కనుక దాన్ని దాచుకోలేక అబ్రవీతు పలికింది, ఇలా చెప్పడం మొదలుపెట్టిందట. రామయ్య విస్తుపోతున్నాడు, ఆశ్చర్యపోతున్నాడు. ఒక్కొక్క నైజం, ఒక్కొక్క మెంటాలిటీ, ఒక్కొక్క సైకాలజీ ఎలా ఉంటుందో కదా అని. రఘునందన రామ అథ ఇది ఇలా ఉండగా వర్ష సహస్రే 1000 సంవత్సరాలకి దశ ఊనే 10 సంవత్సరాలు మాత్రమే గడువు ఉంది అని అనగా, అథ దితి, ఆ దితి పరమ సంప్రీత, ఈ దేవేంద్రుడు ఇంతలా పరిచర్య చేస్తుంటే ఎప్పుడో కొడుకుని కని 10 సంవత్సరాల తర్వాత వాణ్ణి కాస్త పెంచి పెద్దవాణ్ణి చేసి, వాడికి కాస్త కత్తులు కటాలు ఇవన్నీ అప్పచెప్పి అస్త్రశస్త్రాదులతో వాణ్ణి కాస్త దేవేంద్రుడు ఎక్కడున్నాడో కనుక్కుని ఆ గుట్టు అక్కడికి పంపించి ఆ దేవేంద్రుడి మీద యుద్ధంలో ఆ దేవేంద్రుణ్ణి చంపేంత అంతటి యాతన అవసరం ఆయాసం లేకుండా నా కాళ్ళ దగ్గరే పడున్నాడు కదా, వీడు 990 సంవత్సరాలు పడి ఉంటే ఇంకెక్కడికి పోతాడు అని సహస్రాక్షం పరమ సంప్రీత పరమానందంతో నవ్వుకుంటూ ఇంత మొహం చేసేసుకుని చెప్పడం మొదలుపెట్టిందట. ఆ మాటలు ఏం చెప్పిందో మీకు అందరికీ తెలిసిన మాటే. మరుసటి ప్రవచనంలో దాని గురించి మనం వివరించుకుందాం. ఒకానొక సందర్భంలో సోమద చేసిన తపస్సు, ప్రకృతంలో దితి చేసినటువంటి తపస్సు. ఒకానొక సందర్భంలో దితిని వీపు నిమిరి గర్భాన్ని తాకి వెళ్ళారు కశ్యప మహర్షి. అది ఎందుకని? కశ్యప మహర్షి నిజంగానే కశ్యప మహర్షి దితి యొక్క ఈ కోరికను అంతను తీర్చదలిస్తే దితితో కలిసి తపస్సు చేయాలి కదా. ఆ దితి నిజంగానే కశ్యపుని యొక్క అనుగ్రహాన్ని, భర్త నువ్వు నాకు పతిదేవుడవు, నీ అనుగ్రహంతోటే నేను ఈ కార్యాన్ని సాఫల్యం చేసుకోవాలి, నెగ్గాలి అనేటటువంటి పాతివ్రత్య ధోరణే కనుక ఉన్నట్లయితే
ఎలా అయితే సగరులు తపస్సు చేసుకుంటూ ఉంటే మరి ఆ సుమతి కేశిని అని వారిద్దరూ కూడా ఉండడం ఆ కథలన్నీ మనం గమనించాం కదా. ఒకానొక సోమద గంధర్వుని సేవించింది కదా. మరి ఈ దితి కశ్యపుని కూడా వెళ్ళిందా? ఆ కశ్యపుడు దితితో ఎందుకు ఉండలేదు? ఆ కశ్యపుడు అలా వెళ్ళిపోతూ ఉంటే దితి చూస్తూ ఎలా విడిచిపెట్టేసింది? ఇలాంటి అనేక రకములైనటువంటి ప్రశ్నలకు జవాబులు మనం కావాలి అనుకుంటే మరుసటి ప్రవచనంలో అనుకుందాం. లేకపోతే తర్వాతి శ్లోకాల్ని చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. వృథా కార్యభారం శ్రవణ భారం కలగకూడదు కదా. హరయే నమః. స్వస్తి. ఆచార్యులు వారు చెప్పినటువంటి భావాలన్నింటినీ కూడా మనస్సులో మననం చేసుకుంటూ ఈ శ్లోకాలను పారాయణం చేద్దాము. తపస్తస్యాం హి తపస్తస్యాం హి తపస్తస్యాం హి తపస్తస్యాం హి కుర్వంత్యాం పరిచర్యాం చకారః సహస్రాక్షః నరశ్రేష్ఠ పరయా గుణసంపదా అగ్నిం కుశాన్ కాష్ఠమపః ఫలం మూలం తథైవ చ న్యవేదయత్ సహస్రాక్షః యచ్చాన్యదపి కాంక్షితం గాత్ర సంవహనైశ్చైవ గాత్ర సంవహనైశ్చైవ శ్రమాపనయనైః తథా చక్రః సర్వేషు కాలేషు దితిం పరిచచారః అథ వర్షసహస్రేతు దశోనే రఘునందన దితిః పరమ సంప్రీత సహస్రాక్షం అథాబ్రవీత్ ఇత్యార్షే శ్రీమద్ రామాయణే బాలకాండే షట్చత్వారింశే సర్గే చత్వారః శ్లోకాః రమ్యమైన రామాయణ ప్రవచనంలో దితి శక్రుణ్ణి ఇంద్రుణ్ణి వధించేటటువంటి పుత్రుని కోసం తపస్సు చేస్తూ ఉన్నది. మరి ఆ సమయంలో ఇంద్రుడు వచ్చి దితికి పరిచర్య చేస్తూ ఉన్నాడు. మరి ఇంద్రుడు చేసేటటువంటి పరిచర్య రీతిని ఆ విధానాన్ని చూస్తూ ఉంటే ఇంద్రుడు ఎటువంటి అంటే మనస్సులో ఎటువంటి కపటము లేకుండా చేస్తున్నాడు అని అనిపించవచ్చును. కానీ ఇంద్రుడు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అంటే వ్రతము చేసేటప్పుడు దీనివల్ల మనం తెలుసుకోవలసింది, వ్రతము కానివ్వండి పూజ కానివ్వండి ఏదైనా చేస్తూ ఉన్నప్పుడు పరిపూర్ణమైనటువంటి నిష్ఠతో కనుక ఆచరించినట్లయితే దానికి విఘాతము ఎవరూ కలిగించలేరు. దాని వలన వచ్చేటటువంటి ఫలితాన్ని కూడా ఎవరూ ఆపలేరు. కానీ పొరపాటు కనుక జరిగినట్లయితే దానివల్ల వచ్చే ఫలితాన్ని ఆపగలుగుతారు, ఆ ఫలితాన్ని తారుమారు చేయగలుగుతారు అనే విషయం మనం తెలుసుకోబోతూ ఉన్నాం. మరి ఇంద్రుడు ఈ విధంగా తపస్సు చేయడంలో ఉన్నటువంటి విశేషాలందరినీ కూడా రేపటి ప్రవచనంలో గురువుగారి ప్రవచనంలో మనం తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు మనందరము కలిసి పారాయణ చేసి ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియశ్చ ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువిచార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్యోగవాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః. శ్రీవసిష్ఠ ఉవాచ అథ వర్షసహస్రేణ తాం పితామహాయయౌ దారుణం హి తపస్సిద్ధ్యై విషాగ్నిరపి శీతలః మనసైవ ప్రణమ్యైనం సా తథైవ స్థితా సతి
కోవరః క్షుచ్ఛమాయాలम् इति चिन्तान्विताभवत् आस्मृतम् प्रार्थयिष्येऽहम् वरमेकमिमम् विभुम् अनायसी चायसी च स्यामहम् जीवसूचिका अस्योक्त्याद्विविधा सूचिः भूत्वा लक्ष्यामिषाम्यहम् प्राणिनाम् सह सर्वेषाम् हृदयम् सुरभिर्यथा यथाभिमतमेतेन ग्रसेयम् सकलम् जगत् क्रमेण क्षुद्विनाशाय क्षुद्विनाशः परम् सुखम् इति सञ्चिन्तयन्तीन्ताम् उवाच कमलालयः अन्यादृश्यास्तथा दृष्ट्वा स्तनिताभ्ररवोपमम् ब्रह्मोवाच पुत्रिकर्कटिके रक्षः कुलशैलाभ्रमालिके उत्तिष्ठत्वम् तु दुष्टोऽस्मि गृहाणाभिमतम् वरम् कर्कट्युवाच भगवन्भूतभव्येश स्यामहम् जीवसूचिका अनायसी चायसी च विधेर्पयसि चेद्वरम् श्रीवसिष्ठ उवाच एवमस्त्वदितामुक्त्वा पुनराह पितामहः सूचिकासोपसर्गात्वम् भविष्यसि विसूचिका सूक्ष्मया मायया सर्वलोकहिंसाम् करिष्यसि दुर्भोजना दुरारम्भाः मूर्खा दुःस्थितयश्च ये दुर्देशवासिनो दुष्टाः तेषाम् हिंसाम् करिष्यसि प्रविश्या हृदयम् प्राणैः पद्मप्लीहादिबाधनात् वातलेखात्मिका व्याधिः भविष्यसि विसूचिका सगुणम् विगुणम् चैव जनमासादयिष्यसि गुणान्वितचिकित्सार्थम् मन्त्रोऽयन्तु मयोच्यते ब्रह्मोवाच हिमाद्रेरुत्तरे पार्श्वे कर्कटी नाम राक्षसी विसूचिकाभिधानासा नाम्नाप्यन्यायबाधिका तस्याः मन्त्रः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ नमो भगवते विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तम् गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवते विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तम् गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवते विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय स्वाहा हिमवन्तम् सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा इति मन्त्री महामन्त्रम् यस्य वामकरोदरे मार्जयेदातुराकारम् तेन हस्तेन संयुतः हिमशैलाभिमुख्येन विद्रुताम् ताम् विचिन्तयेत् कर्कटीम् कर्कशाक्रन्दाम् मन्त्रमुद्गरमर्दिताम् आतुरम् चिन्तयेच्चन्द्रे रसायनहृदि स्थितम् अजरामरणम् युक्तम् मुक्तम् सर्वाधिविभ्रमैः साधको हि शुचिर्भूत्वा स्वाचान्तः सुसमाहितः क्रमेणानेन सकलाम् प्रोच्छिनत्ति विसूचिकाम् इति गगनगतः
త్రిలోకనాథ గగనగ సిద్ధ గృహీత సిద్ధ మంత్ర గత ఉపగత చక్రవంద్యమాన నిజపురం అక్షయం ఆయం ఉజ్వల శ్రీ ఇతి శ్రీమద్యోగవాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః శౌర్యమార్తిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అధ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.